అసలు ఈ సూట్ కేసు ఏమిటి, ఇలా రావటం ఏంటి, అసలు ఏం జరిగింది? మా నాన్నతో తెగతెంపులు చేసుకుని ఆ ఇంట్లోంచి వచ్చేసా. ఇక నేనుండేది ఇక్కడే. ఇక్కడ? అవును, ఇవాటి నుంచి ఇదే నా ఇల్లు. నా ఇంటికి నేను వచ్చా. అది కాదు అమృత. నువ్వేం చెప్పినా నేను ఇక్కడ నుంచి కదలను. శాశ్వతంగా నీతో పాటే ఉంటా. అమృత ప్లీజ్, నేను చెప్పేది. నువ్వేం చెప్పొద్దు, చెప్పినా వినను. ఆల్ రైట్, ఇక్కడే ఉంటా. ముందు మంచిలు తాగు. ఒక్కసారి ఆలోచించు. నాకున్న సమస్యలతోడు నువ్వు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయి ఇంకో సమస్య తెచ్చిపెడితే ఎలా? దాన్ని సాగ్గా తీసుకొని మీ నాన్న ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ చేయొచ్చు. నిన్ను కిడ్నాప్ చేశానని నా మీద కేసు కూడా పెట్టచ్చు. ఇంట్లో నుంచి పారిపోయి రావడం తిరిగి వాళ్ళు చేసే పని. నిన్ను తిరిగి వెళ్ళమనేది నీ మెళ్ళ మూడుములు వేసి రాయల్గా ఇంటికి తెచ్చుకోవడానికి. అప్పటిదాకా సోది పట్టు. నన్ను పెళ్లి చేసుకుంటావుగా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికేగా. ప్రామిస్? ప్రామిస్. ఆగో, బరి తెగించి వాడి కోసం వెళ్ళావుగా, మళ్ళీ బొంగరంలా తిరిగి వచ్చావే? అతను హంతకుడవుతాడంట. ఒక హంతకుడి భార్య నవడం ఇష్టం లేక తిరిగి వచ్చేసాను. ఓ అబ్బా, అంతకుడవుతాడా? మంచి టైంలో కరెంట్ పోయింది. వినాయకన్ ఎన్నంగో, ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ చేయరాదు? ఎంటర్టైన్మెంటా? కాళ్ళు చేతులు విరిగి నేనేడుస్తుంటే నువ్వేమీ చేయకలే, మా వాళ్ళే ఆడిస్తారు. అరే ఆడించండి. అలాగే గురుగారు. అదెంత పని గురుగారు? అది నువ్వే సరిగా చెప్పలేదు. నువ్వే సరిగ్గా చెప్పలేదు. నువ్వే సరిగా చెప్పలేదు. అందుకే ఆనన్నా నేను. అయినా నాయకునేంటి, చీప్ గా ఈ గంతులేంటి? ఇది నాకు నల్ల. అందుకే నువ్వు ఒక్కరివే ఆడు, నల్లా ఇరుకుం. సింగాల ఏంటి వి నాయకన్ చేత దంతులు ఇస్తున్నారు? వాడు నా చేతిలో కీలు బొమ్మ. అయితే వీడు నా చేతిలో ఆట బొమ్మ. I say stop. Don't stop. Come on. మ్యూజిక్ కాటేయండి. ఏమ్రా, నా మనిషి వయ్యుండి వాడు చెప్తే డాన్స్ చేస్తావు? పట్టుకోండిరా. చుంచు ఇన్నాళ్ళు కంప్యూటర్లు మర్డర్లు చేసి తప్పించుకొని తిరిగావు. ఇప్పుడు డైరెక్ట్ గా మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. వీడిని తీసుకొస్తున్నారేంటి? అరే పొడిసినాను కాదు తేవాల్సింది. ఆగు, చేసిన నిర్వాహకం చాలు గాని వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి.